చెక్కున మెరుస్తున్నవేంటియో తెలుసా? గుడి ఓపెనింగ్ అయితుందని దేశమంతా సంబరాలు చేసుకుంటున్న అయోధ్య రామ మందిరంలో ఉండబోయే శ్రీరాముని పాదుకలివి. బోయిన్పల్లిలున్న అస్మత్ పేట్ కాడ రామలింగ శారి అనే శిల్పి ఈ పాదుకలను తయారు చేసిండు. దగ్గర దగ్గర 15 కిలోల పంచలోహం తోటి వెండి ఇంకా బంగారు తాపనం వాడి 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల ఎడల్పు, 1 అంగుళం మందంతో ఇవి తయారు చేసిండట. రామలింగ శారి తోటి ఇంకో 6 శిల్పులు కూడా 25 రోజులు కష్టపడి చేసి వీటిని ఎన్కట్ గ్రంథాల డిజైన్లు పాత పాదుకలన్నిటిని చూసి ఇవి చేసిండ్రట. ఇవిటి మదశంకు, చక్రాలు, గోమాత, ఏనుగు, జెండా, ఓం, స్వస్తిక్, సూర్యచంద్రులు, 2 కల్పవృక్షాలు, కత్తి, చాప, కలశం ఇవే కాకుండా సీతమ్మకి ఇష్టమైన చింతాకు పథకాలకు గుర్తుగా పాదుకలకు 2 ఆకుపచ్చని రాళ్లను చెన్నైకెళ్ళి తెప్పించి పెట్టిర్రట. అంత పెద్ద గుళ్ళ కోట్ల మంది దర్శనం చేసుకొని మొక్కే పాదుకలను తయారు చేసి నా జన్మ ధన్యమైపోయిందని మురుస్తున్నాడు ఈ శిల్పి.